హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ లావణ్య సంబంగి. చాలామంది డెలివరీ అయిన మదర్స్ మా బేబీస్కి ఎన్నో రోజు నుంచి స్నానం చేయించవచ్చు అండ్ ఎన్నిసార్లు స్నానం చేయించాలి, ఎంత టైం స్నానం చేయించాలని అడుగుతూ ఉంటారు. సో దాని గురించి తెలుసుకుందాం. జనరల్గా బేబీ పుట్టిన తర్వాత మనకి ఈ బొడ్డు అనేది ఎప్పుడు పడిపోతుందో అప్పటి నుంచి స్నానం చేయించడం చాలా సేఫ్. ఈ బొడ్డు అనేది మాక్సిమం 5 to 10 days టైం పీరియడ్లో పడుతుంది. చాలా మట్టుకు 7వ రోజు కల్లా పిల్లలకి పడిపోతూ ఉంటుంది. ఆ టైం నుంచి మీరు ఎప్పుడు స్నానం చేయించుకున్న ప్రాబ్లం ఉండదు. అండ్ ఇంకోటి 3 kgs కన్నా ఎక్కువ ఉన్న బరువు పిల్లలకి మాత్రమే, మోర్ దెన్ 3 kgs వెయిట్ ఉన్న పిల్లలకి మాత్రమే స్నానం చేయించండి. లెస్ దెన్ 3 kgs కంపల్సరీ స్పాంజింగ్ మాత్రమే చేయించండి. అండ్ రోజుకి ఎన్నిసార్లు తుడవాలి, ఎన్నిసార్లు స్నానం చేయించాలని అడుగుతూ ఉంటారు. మాక్సిమం రోజుకి ఒకసారి, అంతకుమించి ఎక్కువసార్లు స్నానం చేయించద్దు. అండ్ ఎన్ని నిమిషాలు స్నానం చేయించాలని అంటారు. మాక్సిమం 2 to 3 minutes ఆర్ఎల్స్ 2 to 5 minutes. అంతకు మించి మీరు ఎక్కువసేపు బేబీని వాటర్లో ఉంచొద్దు. మీరు ఎంతసేపు నాంచుతారో పిల్లల్ని వాటర్లో ఎంతసేపు ఉంచుతారో అంత వాస్ట్గా వెయిట్ లాస్ అనేది అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. సో ఈ ప్రికాషన్స్ తీసుకుంటే బేబీ వెయిట్ గెయిన్ బాగుంటుంది, బేబీ హెల్త్ కూడా బాగుంటుంది. సో థ్యాంక్ యూ.